రాష్ట్రంలో 3 నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి లబ్ధిదారులకు అందించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో కేంద్రం ఆదేశాల మేరకు జూన్, జూలై, ఆగస్టు రేషన్లను పౌర సరఫరాల శాఖ అందిస్తోంది. జీహెచ్ఎంసీ సహా 33 జిల్లాల్లో ఫోర్టిఫైడ్ రైస్తో పాటు పంచదార, గోధుమలు సైతం రేషన్ దుకాణాల్లో పంపిణీ చేస్తున్నారు. గతంలో నెలకు 15 రోజుల పాటు రేషన్ బియ్యం ఇస్తుండగా ఈసారి నెలాఖరు వరకు ఇవ్వనున్నట్లు రేషన్ డీలర్లు చెబుతున్నారు. రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారులకు వచ్చే 3 నెలలకు సంబంధించిన బియ్యం పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. చౌక ధరల దుకాణాలలో ఈ నెల 30వ తేదీ వరకు ఫోర్టిఫైడ్ సన్న బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. గోధుమలు, పంచదార కూడా అందిస్తున్నారు. ముందస్తుగా నైరుతి రుతుపవనాలు రావటం, పలు రాష్ట్రాలలో భారీ వర్షాలు, వరదలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం 3 నెలల రేషన్ను ఒకేసారి ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా రాష్ట్రం కూడా తగిన ఏర్పాట్లు చేసింది. ఇక్కడ 3 నెలలకు ఒకసారి ఈ నెల సంది స్టార్ట్ చేసిండ్రు. 3 నెలలు ఇస్తారంట. ఈరోజు ప్రతి నెల అయితే మాకు కంటిన్యూ ఇస్తారు. మంచిగానే 15 తారీఖు దాకా ఇస్తుండే. ఇప్పుడు నెల మొత్తం ఇస్తారంట. ఇప్పటికైతే ప్రస్తుతానికి మంచిగా ఉంది. అంటే 3 నెలలదే ఒకసారి తీసుకున్నారని, అంటే వర్షాలు మాకు ఇబ్బంది అవ్వకుండా ఇప్పుడే తీసుకుందారని వచ్చామండి. 3 నెలలు ఒకసారి మాకు పట్టుకెళ్ళడం బాగుంది, కానీ రద్దీ ఎక్కువగా ఉంది. అంటే ఒకేసారి ఇవ్వడం వలన అందరూ ఒకేసారి వచ్చేసారు. దానివల్ల ఇది వరకు ఆ పావు గంటలు అయ్యేది ఇప్పుడు 2 గంటల సుమారు పైన 3 గంటల సుమారు లైన్లో నుంచోవాల్సి వస్తుందండి. 3 महीने का राशन दे रहे साहब, 1 महीना चक्कर तो कम हो गया. 3 महीने से दे रहे, 1 महीने तक खुश है हम लोग सब दिन. ప్రతి నెల తీసుకుంటుంటాం. ఇప్పుడు ఒకటేసారి గవర్నమెంట్ 3 నెలల వరకు బియ్యం ఇస్తున్నారు. బియ్యం ఇస్తే మనకి ఇంట్లో ఏ ప్రాబ్లం కాకుండా వర్షాకాలం గురించి 3 నెలల గురించి ఒకటిసారి తీసుకుంటాం. కర్తవ్యం సర్వర్ కొద్దిగా డౌన్ ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయేది 2 గంటలు అవుతున్నది. బియ్యం తీసుకోవడానికి ప్రతి నెల 24 ఉన్నది. మాకి 3 నెలది 72 కిలోలు సన్న బియ్యం ఇస్తారని చెప్పారు. మేము సాటిస్ఫైగా ఉన్నాము. బియ్యం తీసుకువెళ్తున్నాము. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయం మేరకు అర్హులందరికీ 3 నెలల బియ్యం ఒకేసారి అందిస్తున్నట్లు రేషన్ డీలర్లు చెబుతున్నారు. అయితే ఒకే నెలలో 3 నెలల సరుకులు పంపిణీ దృష్ట్యా చాలాసార్లు వేలిముద్రలు, ఐరిస్ చూడవలసి రావటంతో కాస్త ఆలస్యం అవుతోందంటున్నారు. ప్రభుత్వం సైతం సమయానికి తమ కమిషన్ ఇవ్వాలని కోరుతున్నారు. రష్ బాగానే హెవీగా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే 2 బియ్యాలు సరఫరా చేస్తున్నాం మేము. కావున ఈ నెల మొత్తం 1 నుంచి 30 తారీఖు వరకు షాప్ ఓపెన్ ఉంటుంది. మార్నింగ్ 8 to 12, ఈవినింగ్ వచ్చేసి 4 నుంచి 8 వరకు ఉంటుంది. అదిన టైం బి మేము తీసుకొని గిరాకుంటే గిట అదిన టైం బి ఇస్తున్నామండి. ఈ పాస్ లో ఏదైతే ఓల్డ్ సిస్టమ్, పాత సిస్టమ్, రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యం కోటా ఏదైతే ఉందో అది కలిపి ఒకే దగ్గర ఉండేది. కానీ ఇప్పుడు ఏదైతే ఉందో రాష్ట్రము మరియు కేంద్రం ఇచ్చే బియ్యాన్ని సపరేట్ గా చూపిస్తుంది. కనుక ఇవ్వడానికి కొద్దిగా ట్రాన్సాక్షన్ కొద్దిగా లేట్ అవుతుంది. అది అలా కాకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే బియ్యం ఒకే దగ్గర ఈ పాస్ లో చూపిస్తే జూన్, జూలై, ఆగస్టు 3 సార్లు మనం ట్రాన్సాక్షన్ చేసి పబ్లిక్ ఇవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వం కూడా మాకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. రెస్పాన్స్ బాగానే ఉందండి. గవర్నమెంట్ 3 నెలలు ఇచ్చి పబ్లిక్ కస్టమర్స్ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 3 నెలలు కూడా కొద్దిగా బ్యాగ్ ఇబ్బంది అవుతుంది. 2 రౌండ్లు వచ్చి తీసుకెళ్తున్నారు. కాకపోతే సర్వర్ ఈ రోజే స్టార్ట్ కాబట్టి కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం ఉంది. అది రెక్టిఫై అయితే మేము కస్టమర్స్ ఈజీగా క్లియర్ చేసేస్తాం. నెల రోజుల పాటు రేషన్ దుకాణాలు తెరిచి ఉండనున్న దృష్ట్యా లబ్ధిదారులు ఒకేసారి వచ్చి ఇబ్బందులు పడొద్దని రేషన్ డీలర్లు సూచిస్తున్నారు.